అత్తగారి ఏమీ చేయలేనప్పుడు కోడల్ని నేను మాత్రం ఏం చేయగలను? నా కోసం మా అమ్మ వచ్చింది. మా అమ్మని చూడాలి. నన్ను బయటికి పంపించు. పోనీ రేపు రమ్మంటారా అయ్యా? ఎందుకు? నీ కూతురికి మీ ఇంటి అడ్రస్ తెలుసు కదా, వెతుక్కుంటూ వచ్చేస్తుందిలే. ఒక కొడుకు ఒక తండ్రికి చెల్లించవలసిన అప్పు. అప్పా? 1990 జనవరి 24 వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత నా కష్టాలు మొదలయ్యాయి. ఎందుకు నాన్నా? మీ అమ్మ కడుపులో ఒక పిందె పడింది, నా గుండెలో ఒక రాయి పడింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ మంచిగుంది. అందుకేగా చూస్తుంది. నేను ఏ పనిలో ఉన్నా డిస్టర్బ్ చేస్తే నాకు మండుద్ది. ఈ జబర్దస్త్ డైలాగ్స్ బాగా వంట పెట్టినట్టున్నాయి. అదే టైప్ మాట్లాడుతున్నాడు. చాలా మందిని చూస్తున్నాం, టీవీలు చూసి వెళ్ళిపోతే దత్తమానం చూస్తా ఉంటారు గాని సాయంత్రం అయ్యేటప్పటికి సినిమాలకి పార్కులకి వెళ్ళిపోతారు మా ఐదారు సచ్చినోళ్ళు. దిగండి దిగండి, పదండి పదండి పదండి, రండి మేడం. ముందు మీరు లోపలికెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మేము తర్వాత కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాం. అదేం కుదరదు. ఈ లాయర్ గంగాధరం తలుచుకుంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ జరిగిపోవాల్సింది అంతే. ఈ లాయర్ గంగాధరంతో ఎందుకు పెట్టుకున్నానా అని వాడు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేస్తాను. ముందు మీరు రండి రండి. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు, మీరు వెళ్ళి పని చూసుకోండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అమ్మా. సాక్షులు ఎవరూ కూర్చోకూడదు, నిలబడే సాక్ష్యం చెప్పాలి, అది రూలు. చెప్పండి. అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాసుకోండి. రాసుకుంటాను సరే, అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. లాయర్ గంగాధరాన్ని ఒక కుర్రోడు కొట్టి బైక్ లాక్కొని పోయాడు. సెక్షన్ 378 ప్రకారం థెఫ్టింగ్, సెక్షన్ 307 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు బుక్ చేసి ఆ కుర్రోళ్ళని లోపలేయండి. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఇద్దరు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నీ గుడ్ మార్నింగ్ తర్వాత తీసుకుంటాను. ఏమ్మా, ఈయన చెప్పింది నిజమేనా? ఏంటమ్మా అడుగుతుంటే ఒకరి మొహంలో చూసుకుంటారండి? ఇది ఎవరైనా పెళ్లి చూపులా? చెప్పమ్మా, ఇతనే కదా మీ కళ్ళ ముందే నన్ను కొట్టి నరుకుతానని బెదిరించి నా బైక్ తీసుకుపోయాడు. చెప్పమ్మా. ఏంటి ఈ కుర్రాడు గురించి మీరు చెప్పింది? అవునండి అవును, చెప్పమ్మా. అమ్మవారికి బలిచ్చే మేకలాగా కరెక్ట్ టైంకి వచ్చాడు. తోలు ఒలిచి చేతిలో పెట్టి పంపిస్తే గాని ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. నాకు కావాల్సింది కూడా ఇలాంటి ఇన్స్టెంట్ జడ్జిమెంటే. మీరు చెప్పండి అమ్మా. ప్లీజ్ చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా. మీరిలా భయపెట్టి బెదిరిస్తే సాక్షిని బెదిరించి సాక్ష్యం చెప్పించినట్టు అవుతుంది. అసలే కంగారులో ఉన్నాను. ఏం చెప్పాలో నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి.
ప్లీజ్ చెప్పమ్మా. చెప్పు. ఆ, నేను చెప్తాను అసలేం జరిగిందంటే. నువ్వు ఆగవే, ముందు చూసింది నేనైతే కరెక్ట్గా చెప్తాను. చెప్పు. లేదు ఎస్ఐ గారు, లాయర్ గారు అబద్ధం చెప్తున్నారు. వాట్? అబద్ధం? ఈయనే ఇతనికి బైక్ ఇచ్చి స్టూడెంట్ ని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి దింపి రమ్మని ఒకటే బ్రతిమలాడారు సార్. అమ్మ తల్లి, నువ్వేంటమ్మా రివర్స్ లో వెళ్తున్నావు? రివర్స్ లో కాదు, జరిగిందే చెప్తున్నాను. తనకి ఇంటర్వ్యూకి టైం అవుతుందని చెప్తున్నా లాయర్ గారే బ్రతిమలాడి మరీ పంపించారు సార్. ఈ పాయింట్ అక్కడే అతను అడిగాడు సార్. టెన్షన్లో నేను డ్రైవ్ చేయలేను, నువ్వైతే కుర్రోడివి స్పీడ్ గా కరెక్ట్ టైంకి తీసుకెళ్తావని ఒకటే బ్రతిమలాడి మరీ పంపించారు సార్. అలా జరిగిందా? అలాగే జరిగింది సార్. అవునా? అది కాదు సార్. నేను చెప్తున్నాను కదా, నువ్వుండు. తీరా అతను వెళ్ళాక కేసు లేకుండా చెట్టు కింద ప్లీడర్లా ఉంటున్న తనకు కేసు దొరికిందని మమ్మల్ని తప్పుడు సాక్ష్యం చెప్పమని, చెప్పకపోతే కోర్టు కేసులు బనాయిస్తానని బెదిరించాడండి. అమ్మా తల్లి, సాక్ష్యం నాకు ఫేవర్ గా చెప్పమని తీసుకొచ్చాను కానీ వాడికి ఫేవర్ గా చెప్పమని కాదు. నేను చెప్తుంది నిజం సార్. ఆడవాళ్ల మాట నాకు వేదవాక్కమ్మా. నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. లాయర్ గారు, మీరు చేసింది మంచి పని. దాన్ని మీరు స్వార్థం కోసం వాడుకోకండి. ఏ స్వార్థం లేకుండా ఈ అబ్బాయి ఒక మంచి పని చేశాడు. వెరీ గుడ్ బాబు. సరే, మీరు వెళ్ళండి. అది వేరు సార్. లాయర్ గారు, మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే నేను మిమ్మల్ని బొక్కలో వేస్తాను. పోండి. థ్యాంక్స్ అండి. వస్తాను సార్. 302 సార్, మన జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది సార్? తీసుకోండి సార్ మీ కీస్. నువ్వు చేసిన వెధవ పని వల్ల నాకు అవతల కోర్టుకు టైం అయిపోయింది. నేను వాదించాల్సిన కేసు వాయిదా పడిపోయింది. కేసు వాయిదా పడితే వచ్చే నెలలో వాదించుకోవచ్చు సార్. నేను డ్రాప్ చేసిన స్టూడెంట్ ఎగ్జామ్ వాయిదా పడితే అతని జీవితంలోంచి 1 year వేస్ట్ అయిపోయి ఉండేది. మీరు బయలుదేరండి. సార్, నువ్వు వెళ్ళు. ఏంటయ్యా మళ్ళీ వచ్చావు? నిజం చెప్దామని. వాళ్ళు చెప్పారుగా. వాళ్ళు అబద్ధం చెప్పారు సార్. ఆ? ఒక అబ్బాయికి ఎంసెట్ ఎగ్జామ్కి టైం అయిపోతుందని ఈ లాయర్ గారిని లిఫ్ట్ అడిగాను. అతను లిఫ్ట్ ఇవ్వనన్నాడు సార్. చాలా బ్రతిమలాడాను నేను. కుదరదన్నాడు. ఆ అబ్బాయి లైఫ్ కదా సార్, అందుకని అతన్ని బెదిరించి బైక్ లాక్కొని ఆ కుర్రోడ్ని ఎంసెట్ సెంటర్ దగ్గర డ్రాప్ చేశాను సార్. మంచి పని చేయడం కోసం కూడా అబద్ధం చెప్పకూడదని మా అమ్మ చెప్పింది సార్. నేను చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఉమ్. ఉమ్. నేను చెప్పింది నిజం సార్, ట్రస్ట్ మీ. ఎవడికి వాడు స్వార్థంతో తన పని తాను చేసుకుంటూ పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని యువత ఉన్న ఈ రోజుల్లో నువ్వొక్కడవి ఇలా ఉన్నావంటే వెరీ గుడ్. ఐ విల్ అప్రిషియేట్ యూ. కీప్ అప్. నీకైతే పనిష్మెంట్ అవసరం లేదయా. అది కాదు సార్. వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ఎంతకాలానికి ఒక మంచి కూరను చూశాను.
థ్యాంక్స్ ఫర్ ఎవర్ కోఆపరేషన్ బేబీ. నీ మీద ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. చెప్పమంటావా బేబీ? అమృతం కంటే తీయనైనది, తేనె కంటే మధురమైనది భవానీ. మల్లెల కంటే పరిమళమైనది, వెన్నెల కంటే తెల్లనైనది భవానీ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి కవిత చెప్పేవరా పరశురా. నా జీవితంలోని ఆడాళ్ళందరినీ మరిపించేశావు. నీ దగ్గర ఏదో మత్తుంది, ఏదో మ్యాజిక్ ఉంది. కానీ నా దగ్గర ఎలాంటి ఫిగర్ కూడా ఎక్కువ రోజులు టైం ఉండదు. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే నా దగ్గర ఫిగర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఈరోజు నిన్ను రిలీజ్ చేస్తున్నాను. ఇంక నువ్వు లేడి పిల్లలా చెంగున పరుగులు తీయొచ్చు. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. अरे सुल्तान भाई, आप मीटिंग तो अरेंज कर लीजिए ना, पेमेंट सेटल कर लेंगे. काम शुरू हो जाएगा, ठीक है? हाँ, उसके साथ 2 करोड़ ज्यादा बोल देना. ज्यादा काम है ना, मिनिस्टर से बात करने का है, ठीक है? ओके जी. हाँ हाँ हाँ, अरे होना तो पोटी को भी जाएंगे उधर. ठीक है, ठीक है. हाँ, मैं आ जाऊंगा. ठीक है, आऊंगा. राइट.
ఏంటి నాన్న అప్పుడే వదిలేశావు? బోరు కొట్టేసింది నానా. నాన్న పాపం దాహంగా ఉందంట. అవునా నానా? దాహం వేస్తుందా బేబీ? అగు ఒరేయ్, ఇంత పాపిస్టివని నేనెలా కన్నాన్రా? దాహం దాహం అంటే దాహాన్ని తీరుస్తున్నానమ్మా. మెచ్చుకోవాల్సింది పోయి తిడుతావేంటి? నువ్వు తాగు బేబీ, నువ్వు తాగు 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 తాగు. వద్దా? అయితే ఓకే. ఒరేయ్, దేవుడు అన్ని లెక్కలు వేస్తాడ్రా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంటుంది. గరుడ పురాణంలో ఉన్న అన్ని శిక్షలు నీకు పడతాయిరా. నా కొడుకు శిక్ష వేసే దమ్ము ఆ దేవుడికి లేదమ్మా. నాన్న, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే నాన్న, గీజర్ ఆన్ చేసుకో. కాఫీ. సార్, తను ఈ ఇంట్లో ఇవన్నీ మామూలు కదా. గుడ్ మార్నింగ్ ధర్మతేజ గారు. హలో రాకేష్ వర్మ గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ వెల్కమ్. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? మనకేంటి, 3 సెటిల్మెంట్లు, 6 కబ్జాలు. బిందాస్. సెక్రటేరియట్ ని కూడా కబ్జా చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి మీరు. ఏమైనా చేయగలరు. సర్లేండి, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? 100 ఎకరాల ల్యాండ్ కావాలి. 100 ఎకరాల ల్యాండా? అవును. హైదరాబాదులో నాకు తెలియకుండా అంత ల్యాండ్ ఎక్కడుంది బ్రదర్? శిరీష దగ్గర ఉంది. శిరీష దగ్గర? అవును. ఎంత కావాలో చెప్పు, కానీ నాకు ఆ ల్యాండ్ కావాలి. ఆల్రెడీ ఆ శిరీష దగ్గరకు వెళ్ళాను, పర్సనల్ గా కూడా డీల్ చేశాను. అది నా మాట వినడం లేదు. దురాశ దుఃఖానికి చేటు. మీరు చెప్పండి. ఆ ల్యాండ్ని తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఇచ్చేసింది. అది వాళ్ళకి దక్కకూడదు. పరుల సొమ్ము పాము వంటిది.